జంగారెడ్డిగూడెంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్యాసింజర్ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటో యూనియన్స్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ, ఆటో యూనియన్స్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శనగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యదర్శి మన్నె రామ్మూర్తిరావు, కోశాధికారి కాసారపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కోనేరు వెంకటనారాయణ, జాయింట్ సెక్రటరీ గాంధీ, జోగి రాంబాబు, సునీల్, ఎన్టీఆర్, వాసారెడ్డి వెంకటేశ్వరరావు, మొలకలంపల్లి పండు, గోపి, హుజూర్, నజీర్ పాల్గొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తదానం చేసిన ఆటో కార్మికులకు భోగవల్లి రత్నాజీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అడ్డూరి రాము, దాసరి సరస్వతి, ఎస్కే గపూర్, డి నాగరాజు, సత్యరామకృష్ణ, పెసరగంటి మహేష్, ఎస్కే భాష, ఏ సింహాద్రి, ఏ మధు, బవిరిశెట్టి వంశీ, ఇస్రాయిల్, వెంకటేశ్వరరావులకు నగదు ప్రోత్సాహకాలు అందుకున్నారు. సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా భోగవల్లి రత్నాజీ, ముప్పిడి దుర్గారావులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. మేడే వర్ధిల్లాలి, ఆటో యూనియన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. మేడే సందర్భంగా మా ఆటో డ్రైవర్లకు, మా ఆటో సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేము ఒక అవగాహన సాధన కోసం అందరం కలిసిమెలిసి ఉన్నాము. మా ఐక్యతను చాటి చెప్పడం కోసం ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మాతో పాటు అన్ని లేబర్ యూనియన్లకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ఆటో యూనియన్ 5 మండలాల్లో నుండి 25 యూనియన్లు ఉన్నాయండి. మా ఆటో యూనియన్లు, ఈ ఆటో యూనియన్లు అందరం కలిసి ఈ రోజున ర్యాలీ ఏర్పాటు మేడే సందర్భంగా ర్యాలీ ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం కష్టజీవులది ఈ రోజు అండి. కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, అన్ని రకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే అందరూ కష్టపడేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నానండి మా ఆటో యూనియన్ తరఫున. కరోనా తర్వాత ఆటో కార్మికుల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయని, దానికి తోడు ఉచిత బస్సు సర్వీస్ కూడా అమలు కావడంతో ఆదాయం మరింత తగ్గిందని, అయినప్పటికీ అలవాటైన వృత్తి కాబట్టి ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆటో యూనియన్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావు అన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు భోగవల్లి రత్నాజీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు. విధి నిర్వహణలో ఆటో కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆటో వృత్తిలో జీవనం సాగించడం కష్టంగా ఉందని, ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పోలీసింగ్ వ్యవహరిస్తున్న తీరును వక్తలు కొనియాడారు. తక్కువ వయసు ఉన్న వారికి తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారని, తద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తాము సక్రమంగా వెళ్తున్నప్పటికీ యువకులు ఇష్టారాజ్యంగా లెఫ్ట్ రైట్ తెలియకుండా వచ్చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వాహనాలు నడిపినా సంబంధిత వాహనాల ఫోటోలను తమకు పంపించాలని, వాహనాలదారుల యజమానులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గతంలో ఆటో ప్రమాదాలు ఎక్కువగా జరిగేవని, కానీ ఇప్పుడు ద్విచక్ర వాహనాల ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుందని అభిప్రాయపడ్డారు. ఆటో యూనియన్ కార్యదర్శి మన్నె రామ్మూర్తిరావు, కోశాధికారి కాసారపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు కోనేరు వెంకటనారాయణ, జాయింట్ సెక్రటరీ గాంధీ, జోగి రాంబాబు, సునీల్, ఎన్టీఆర్, వాసారెడ్డి వెంకటేశ్వరరావు, మొలగలంపల్లి పండు, గోపి, హుజీర్, నజీర్ పాల్గొన్నారు. అలాగే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఆ గ్రూప్ లో పోస్ట్ చేయాలి. ఎవరైనా ఎవరైనా మన ఇండియన్ రూల్స్ ప్రకారం, ఎఫ్డిఏ రూల్స్ ప్రకారం ఎవరైనా లెఫ్ట్ నుంచి ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేసేటప్పుడు రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. అలాగే ఎవరైనా రిఫర్ ఫెలోస్, మైనర్స్ డ్రైవింగ్ అటువంటిది ఏదైనా ఉంది వెళ్ళిపోయినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఒక చిన్న ఫోటో నెంబర్ ప్లేట్ డ్రైవింగ్ ఒక చిన్న ఫోటో తీసి ఆ టైం ఎస్ఐ గారి మీద అది మీ గ్రూప్ లో పోస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మీరు చెప్పిన విధంగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని తెలియదు. హృదయపూర్వక అభినందనలు అండి. అలాగే మన కార్యవర్గ సభ్యులు కానీ మా ఆటోలందరికీ అభినందనలు. ఎందుకంటే చాలా కాలంగా మనం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆటో కోసం జీవనం సాగిస్తున్నాం. రోజు రోజు మార్పులు వస్తున్నాయి, కానీ మనలో మటుకే బాగా మార్పు వచ్చిందండి. ఎందుకంటే ఇదివరకేమో రోజు దేదారిపోతున్నాం. ఇదివరకంటే 10 సంవత్సరాల కిందమో ఒక రంగు ఉండేది, ఇప్పుడు ఒక రంగు ఉంది. అంటే ఎలక్షన్ మారకపోతే రోజు రోజు దేదారిపోతాం. వ్యాపారం ఇదివరకు 1000 రూపాయలు, నేను 2001 వచ్చానండి. అప్పుడు రోజు 2000 రూపాయలు తొలవండి. తర్వాత 2005 తొలవండి. 2010 వచ్చిందండి. డైలీ 1200 1300 తొలవం. తర్వాత 2020 వరకు వచ్చిందండి. 20 వరకు బాగా ఉందండి. కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినాక 500, 600, 700 అండి. కరోనా కాదంటే 2 వీలర్లు ఎక్కువైపోయిందండి. 2 వీలర్లు ఎక్కువైపోయి 500, 600, 700 అండి. ఇప్పుడు బస్సు పే పెట్టారండి. నేను చాలా మంది చూస్తున్నానండి. నేను జగన్ 20 సంవత్సరాలు అడిగిన చేస్తున్నాను. 20 సంవత్సరాల్లో మన పరిస్థితి ఎలా ఉందంటే
ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఒక సీరియల్ ఎన్నో దాకా కష్టం ఉందండి. అప్ అండ్ డౌన్ పడతా కష్టం ఉంది. పడితే ఒక అప్ అండ్ డౌన్ పడుతుంది, లేకపోతే ఒక సీరియల్ పడుతుందండి. అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం రోజు 300-400 బస్సులో ఉన్నాం. కానీ ఈ రోజు ఏంటంటే మన బ్యాటింగ్ ఏంటంటే ఇది వరకు ఆటో యాక్షన్ చేయండి, ఇప్పుడు ఆటో యాక్షన్ చేయట్లేదండి. మోటార్ సైకిల్ లెఫ్ట్ లో రైట్ లో తిరిగితే సార్